తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఏదైనా నేరం జరిగితే నేరస్తులను సులువుగా గుర్తించొచ్చని భీమడోలు సీఐ యూజే విల్సన్ అన్నారు. భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లోని వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు, గ్రామ పెద్దలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై ఎస్ఐ సుధాకర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ విల్సన్ మాట్లాడుతూ, ఒక ప్రాంతంలో సీసీ కెమెరా ఉంది అంటే అది 10 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆధునిక సమాచారం లభించే కెమెరాల గురించి అవగాహన కల్పించి నేరాలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ 2 ఇన్సిడెంట్స్ కూడా చెప్పుంటారు. అవే గనక లేకపోతే మనం దొంగలు పట్టుకోలేం, మన వల్ల కాదు. ఇవాళ అది వేరే వరకు జరిగింది, లేదా రేపొద్దున మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, ఇంకోళ్ళకి జరగవచ్చు. మెయిన్ ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా బిజినెస్ పీపుల్ గా మీరు కొంచెం క్యాష్ క్యారీ చేయడం కానీ, లేదా ఇతర లావాదేవీలు చేయడం కానీ ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మీ అవసరం దృష్ట్యానే కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము అందరం కలిసి దీన్ని ముందుకెళ్తే, ఎందుకంటే అన్ని ఊర్లో ఏలూరు జిల్లా అంతా కూడా పెట్టిస్తున్నారు మా వాళ్ళు చాలా చోట్ల. ఇప్పుడు ఒక కైకలూరులోనే 300 కెమెరాలు పెట్టించారు నిన్న. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది వచ్చారు, లోపల ఒకటే ఇచ్చేస్తారు, బయట కాపలా 3 ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? అది మన బయట ఫుటేజ్ కవర్ అయితేనే తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ నాలెడ్జ్ వచ్చి 10 మంది చెప్పి చేయించుకుంటారని చెప్తున్నాం అవగాహన కోసం. పర్సనల్ గా మనం పెట్టుకున్నప్పుడు బయట కవర్ అయ్యేలాగా నెంబర్ రికగ్నైజ్డ్ ఉంటాయి. క్వాలిటీ కెమెరాస్ పెట్టించుకోండి. ఏదో కెమెరా 1000 రూపాయలకి వస్తుంది, 1,00,000 రూపాయలు కూడా వస్తుంది. మన స్తోమతను బట్టి మనకు మెయిన్ కావాల్సిన నైట్ విజన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాత్రుళ్ళు మనిషి ఫేస్ కానీ ఏదైనా రికగ్నైజ్ చేయగలగాలి, అదొకటి ఉంటే. రెండోది నెంబర్ రికగ్నిషన్ కెమెరాలు ఉంటాయి, ఐపీ కెమెరాస్ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో గోదావరి కాలువపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వివిధ కారణాలతో వంతెన నిర్మాణానికి తీవ్ర జాప్యం జరిగిన 15 రోజుల నుండి వంతెన పనులు ఊపందుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజులు వారధి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. వంతెన పూర్తయితే గుండుగోలను, కొల్లేరు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి జాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో హిజ్రా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భారతదేశంలో మొట్టమొదటి నపుంసకుల ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి, డాక్టర్ రుతు జాన్పాల్ పాల్గొన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 300 మంది హిజ్రాలు హాజరయ్యారు. చర్చ్ పాస్టర్ రెవరెండ్ జాన్ ప్రసాద్ హిజ్రాలకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హిజ్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని, ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ మాట్లాడుతూ, హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, పాస్టర్స్ బ్రానహా కుమార్, బ్రదర్ ఏనోష్ కుమార్, సంఘ నాయకులు ప్రేమ్ కుమార్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కరప మండలం గుర్రపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చి సంఘ కాపరేనంటే రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాద్ ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో ఒక స్పెషల్ క్రిస్మస్ చేయటం నాకు ఎప్పుడు ఆనవాతి. అంతకుముందు గత సంవత్సరాలలో బ్లైండ్ క్రిస్మస్ చేయడం జరిగింది, విడో క్రిస్మస్ కూడా చేయడం జరిగింది, లెపర్సీ క్రిస్మస్ కూడా చేయడం జరిగింది, హ్యాండిక్యాప్డ్ లో క్రిస్మస్ కూడా చేయడం జరిగింది. భూమి మీదకి యేసుక్రీస్తు రావడం జరిగింది. క్రిస్మస్ అంటే ఇవ్వడం అనే విధానంలో భూమి మీద యేసుక్రీస్తు మానవాళి పాపాల కొరకు కుమారుడిగా జన్మించాడు కాబట్టి క్రిస్మస్ అనే కాన్సెప్ట్ లో ఇవ్వడం అనే బాధ్యత ఎక్కువ తీసుకుంటాం. అందుకని ప్రతి సంవత్సరం ఇలా క్రిస్మస్ చేస్తూ కళ్ళు లేని వారిని పిలిచి, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారిని పిలిచి, అన్ని మతాల వారిని పిలిచి వారికి ఏదోటి ఇవ్వడం, భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం నాకు ఆనవాయితీ. ఇప్పటికే అనేక క్రిస్మస్లు చేశాను. ఈ సంవత్సరం 3 years నుంచి హిజ్రా క్రిస్మస్ పెట్టాలనే కాన్సెప్ట్ తో చాలా ఆలోచన చేస్తున్నాం. ఈ హిజ్రా క్రిస్మస్ కి స్పెషల్ గెస్ట్ గా సిస్టర్ ఎవాంజలిస్ట్ గా నసంపకుని యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వార్థ సేవలో వాడబడుతున్నటువంటి అంజలి గారిని పిలాలనే ఉద్దేశంతో 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం వారు విదేశ ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకుని మనకి 12వ తారీఖున డేట్ ఇవ్వడం జరిగింది. మన పండుగ గారి నాయకులో, కుమారి గారి నాయకత్వంలో 200 మంది ఇజ్రాయల్ని ఈ ఉదయకాలం ఈ రోజున పిలవడం జరిగింది. పిలిచిన వారందరికీ చక్కటి అద్భుతమైన విలువైన వారికి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. సంపూర్ణమైన మంచి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. కిరణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం మన ఇండియాలో మరి హిజ్రాలు దాదాపు 5 లక్షల పైగా ఉన్నారు. మరి అందులో నుంచి నేను ఒక ఇవాంజలిస్ట్ గా వాడబడుతూ మరి ఇప్పటి వరకు భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి మరి నేను గాస్పల్ చేయడం జరిగింది. అలాగే ఇతర దేశాల్లో కూడా మరి దేవుని కృపలో నేను వాడబడుతూ ఉన్నాను. మరి ఈ రోజు కాకినాడలో దైవజనులు జాన్ ప్రసాద్ గారు అనేక మంది హిజ్రాలను గ్యాదర్ చేసి ఇక్కడ చక్కటి హిజ్రా ఐక్య క్రిస్మస్ ని వారు కండక్ట్ చేయడం జరిగింది. యేసయ్య ప్రేమకి మరి కులంతోనూ మతంతోనే కాదు లింగ భేదం కూడా లేదు అని చెప్పి మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ వారు కండక్ట్ చేశారు. అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. స్థానికంగా ఉన్న ఎంతో మంది హిజ్రా నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పండు గారు, కుమారమ్మ గారు ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టారు. దేవుడి ప్రేమను పంచాలనే ఉద్దేశంతో మరి వారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో మేము క్రీస్తు ప్రేమను పంచాలనే ఉద్దేశంతో మరి వారు శారీస్ ని మరి చక్కటి గిఫ్ట్స్ ని కూడా మాకు అందిస్తూ ఉన్నారు. ఒకటే ఉద్దేశము, హిజ్రాల్ అనే వాళ్ళు చప్పట్లు కొట్టే స్థితి నుంచి చప్పట్లు కొట్టించుకునే సిద్ధంగా రావాలి. హిజ్రాల్ గా ఉన్న వారు మరి ఇండిపెండెంట్ గా బ్రతికి వజ్రాలుగా మారాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు ఇక్కడ. సమాజం మాకేం చేసింది అనే బదులు సమాజానికి మేమేం చేయగలం అనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ ఇండిపెండెంట్ గా జీవించడానికి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇలాగే సేవకుల సపోర్ట్ తో పాటు సొసైటీగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష, యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమంటూ దిశానిర్దేశం. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు, గూడూరులోని ఎడతెరిపిలేని వర్షాలకు స్తంభించిన జనజీవనం. నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న భీమడోలు సీఐ విల్సన్. కాకినాడ జిల్లా గొర్రిపూడిలో ఘనంగా హిజ్రాల క్రిస్మస్ వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన నపుంసకుల ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.